మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలియుగంలో ఏ మూలన ఏ వింత జరిగినా, ఏ ప్రళయం జరిగినా ప్రతి నోట వినబడేది కాలజ్ఞానం కల్లగాదురా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, వినరా వినరా ఓ నరుడా అంటూ, అదేవిధంగా శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద అని గోవిందనామాల రూపంలో కీర్తిగా పిలుచుకునేటువంటి కలియుగంలో ఏ మూలన ఏది జరిగినా వినబడే పేరు కేవలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పేరే. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా, ఏ వింత జరిగినా అలనాడు బ్రహ్మంగారు చెప్పారు కదా, ఈనాడు జరుగుతుంది కదా అని తలుచుకునేటువంటి నోరు లేదండి. అటువంటి మహా గొప్ప మహానీయుడు ఒకనాడు భూదేవి భూమిపై కుల మత వర్ణ వర్గ విభేదమైనటువంటి పోరుతో హింసింపబడి ఈ పాపభారాన్ని మోయలేక భూదేవి విష్ణుమూర్తితో మొరబెట్టుకుంటుంటే, అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి స్వయంగా విష్ణు భగవానుడే నేను ఈ భూమిపై వీరప్పయ్యగా, వీరం బొట్లయ్యగా అవతరించి నీ పాపభారాన్ని తొలగజేస్తాను తల్లి అని చెప్పినట్లుగా సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణయాచారి ప్రకృతాంబ పుణ్య దంపతులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారుగా జన్మించి, ఆ తర్వాత తల్లిదండ్రులు కాలం చేయగానే అత్రి మహాముని ఆశ్రమానికి, అక్కడి నుండి వీరభోజయాచారి ఇంటికి దత్తపుత్రునిగా వెళ్లి కాలజ్ఞాన గ్రంథాలను రచించి, ఆ కాలజ్ఞాన గ్రంథాలను ఇప్పటికి కూడా బనగానపల్లెలో ఒక చింత చెట్టు పాతరలో పాత పెట్టి దానిపై చింత చెట్టును పెట్టాడు. దానికి చెప్పాడు ఏమనంటే, దానికి 2 పంగలు వస్తాయని చెప్పాడు. తను చెప్పినట్లుగా బనగానపల్లెలో ఇప్పటికి ఉంది ఆ చింత చెట్టు. ఎప్పుడైతే ఈ భూమి పైన ప్రళయాలు వస్తాయో అటువంటి సమయంలో దాని నుంచి చీమునెత్తులు వస్తాయని, అప్పుడు ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో ఆ చీమునెత్తులు పసుపు కుంకుమలుగా మారి అందరినీ ఆశీర్వదిస్తాయని చెప్పినటువంటి మానీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నో చెప్పాడండి. ఏమిటంటే, ఈశాన్యం నుండి విషగాలి వీచేరు విపరీత నరులంతా చచ్చేరాయని. భారతదేశానికి ఈశాన్యంలో చైనా ఉందండి. చైనా నుంచి ఆ విషగాలి కరోనా అనేటువంటి మహమ్మారి రావడం, దాని గురించి పేరుతో సైతముగా చెప్పినటువంటి మహా అవతార పురుషుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.